వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గారు కలిసిన తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ కుమారు, ప్రభుత్వ విప్పులు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాసు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా, అలాగే సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు కూడా కేసీఆర్ దగ్గరికి పోయి కలిసి వచ్చిందంట. దాంతో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి నవీన్ యాదవ్ కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడంట. అంటే కాళ్ళు మొక్కిండా లేకపోతే ఉంగి దండం పెట్టిండా ఏం చేసిండా తెలియదు, ఆశీర్వాదం కూడా తీసుకున్నాడంట. మరి ఇవన్నీ బయటికి రావాలి కదా. ఒకవేళ మీరు అంతా పెయిన్గా ఉండి వీరంతా ఇదంతా ఉంటే అవన్నీ బయటికి రావాలి కదా. ఎందుకు రాలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసింది ఎందుకు రాలేదు? శ్రీధర్ బాబు కలిసింది ఎందుకు రాలేదు? వెంకటరెడ్డి కలిసింది ఎందుకు రాలేదు? సీతక్క కలిసింది ఎందుకు రాలేదు? వాకిటి శ్రీహరి, అడ్డూరు లక్ష్మణ్, ఇట్లా వీళ్ళందరూ మంత్రులందరూ పోయి కలిసినటువంటి విషయము ఎందుకు బయటికి రాలేదు? మంత్రులు విప్పులు అందరూ పోయి దండం పెట్టి ఆయనను కలిసి వచ్చినటువంటి వీడియో ఎందుకు బయటికి రాలేదు? రేవంత్ రెడ్డి గారు కలిసిన వీడియో మాత్రం ఎందుకు బయటకు వచ్చింది? ఎవరు పిఆర్ స్టంట్ల కోసం ఈ డ్రామాలు చేసిర్రు? దేనికోసం చేసిర్రు? తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈ డ్రామాలు, ఈ పిఆర్ స్టంట్లు, వీటి వల్ల ఎవరికి ఏం ఒరగదు, లేకపోతే అందరూ ఏం మర్చిపోరు. ఈ 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ పేద ప్రజలను, రైతులను, రైతాంగాన్ని, మహిళలను ఏ రకంగా నమ్మించి ఇప్పుడు వాళ్ళని గొంతు కోసినటువంటి విధంగా వాళ్ళ